వీరుడు ధీరుడు ఆరడుగుల ఆజానుబాహుడు తెలంగాణ చరిత్రలో నిలిచిపోయినటువంటి ఒక గొప్ప యోధుడి చరిత్ర గురించి ఈరోజు మన వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క వీరుడు మన తెలంగాణ చరిత్రని తిరగరాసినటువంటి ధీరుడు. మరి ఆ వ్యక్తి ఎవరు, ఆయన చేసినటువంటి గొప్ప కార్యం ఏంటో తెలుసుకుందాం. వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేటువంటి ప్రయత్నం చేయండి. మీ అందరికీ 100% ఈ యొక్క వీడియో నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. ఆలస్యం లేకుండా వీడియో లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాము. సో వీడియో లోపలికి వెళ్ళడానికంటే ముందు మీరందరూ నాకు చేసే సహాయం వీడియో కింద లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. తెలంగాణ ప్రాంతాన్ని కొన్ని వందల సంవత్సరాల క్రితము రెడ్డి వెలమ జాతులకు సంబంధించినటువంటి రాజులు పరిపాలించటం అనేది జరిగింది. దాని తర్వాత సంస్థానాధీశులు ఈ యొక్క ప్రాంతాన్ని పరిపాలించారు. సంస్థానాధీశులు పరిపాలించినటువంటి ఈ ప్రాంతంలో అత్యంత పేరుగాంచినటువంటి ఒక రాజు. ఆ రాజు నల్లని శరీరముతోటి 6 అడుగుల ఎత్తును కలిగి ఉండి నల్లటి గుర్రం పైన స్వారీ చేస్తుంటే శత్రుల గుండెల్లో గుబులు రేగేది. అంతటి గొప్ప వీరుడు మన తెలంగాణ ప్రాంతం వాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, సోమనాద్రి. అందరూ ఈయనని పెద్ద సోమన భూపాలుడు అనేటువంటి పేరుతో పిలవటం అనేది జరుగుతుంది. ఒకరోజు సోమనాద్రి తన రాజ్యంలో తన గుర్రంపై స్వారీ చేస్తూ వెళ్తుంటే అనుకోకుండా దేవుడి అనుగ్రహం వల్ల ఆయనకు విపరీతమైనటువంటి నిధి నిక్షేపాలు దొరకటం అనేది జరుగుతుంది. వాటన్నిటిని కూడా ప్రజల బాగు కోసము, గుడులు, అంతేకాకుండా వ్యవసాయ క్షేత్రాలకు, ప్రజల అవసరాల కోసం ఆ యొక్క నిధిని మొత్తం కూడా ఉపయోగించటం అనేది చేస్తాడు. ఆ విధంగా ఒకరోజు సోమనాద్రి తన గుర్రంపై ప్రయాణం చేస్తూ ఒక దట్టమైనటువంటి అడవిలో జంతువులను వేటాడడం కోసమని బయలుదేరుతాడు. అలా బయలుదేరినటువంటి సోమనాద్రి ప్రయాణిస్తూ కొద్ది దూరం అయిన తర్వాత ఒక ప్రాంతంలో వెళ్ళి ఆగటం అనేది చేస్తాడు. ఆ ప్రాంతము ప్రస్తుతం ఉన్నటువంటి గద్వాల ప్రాంతం. ఒకప్పుడు ఈ గద్వాల ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా దట్టమైనటువంటి అరణ్యం. అక్కడికి వెళ్ళినటువంటి సోమనాద్రి ఈ ప్రాంతము చూడటానికి చాలా అందంగా ఉంది, శత్రువుల యొక్క రాకను సులభంగా గుర్తించవచ్చు, ఈ ప్రాంతంలో కోటను నిర్మించుకుంటే చాలా బాగుంటుంది అనేటువంటి ఆలోచన సోమనాద్రికి వస్తుంది. ఆలోచన వచ్చిన మరుక్షణమే అక్కడ ఉన్నటువంటి భటులను ఆదేశించి అక్కడ అడవి మధ్య లోపల కోట నిర్మాణానికి సన్నాహాలు ఏర్పాటు చేస్తాడు. మరి నిజానికి సోమనాద్రి నిర్మిస్తున్నటువంటి ఆ కోట ఉన్నటువంటి ప్రాంతము సోమనాద్రి సంస్థానానికి సంబంధించిన ప్రాంతము కాదు. ఆ ప్రాంతము వేరే రాజుకు సంబంధించినటువంటి ప్రాంతము. మరి ఆ రాజు ఎవరంటే సయ్యద్ దావుద్ మియా. ఈ సయ్యద్ దావుద్ మియా అనేటువంటి రాజు ప్రస్తుతం గద్వాల ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క సంస్థానానికి రాజు. ఆయన అనుమతి లేకుండానే సోమనాద్రి ఆ ప్రాంతంలో కోట నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు చేపడతారు. అనుకున్నట్టుగానే అక్కడ కోట నిర్మాణం జరుగుతున్నటువంటి విషయం సయ్యద్ దావుద్ మియాకు తెలియడంతో తన సైన్యాన్ని వెంబడి పెట్టుకొని ఆ ప్రాంతానికి వచ్చి సోమనాద్రిని నిలదీయటం అనేది చేస్తాడు. సోమనాద్రి, ఇది నా సంస్థానానికి సంబంధించినటువంటి స్థలము, నువ్వు ఎందుకు నా అనుమతి లేకుండా ఇక్కడ కోట నిర్మాణం చేపట్టావని సయ్యద్ దావుద్ మియా అడిగితే అప్పుడు సోమనాద్రి ఈ విధంగా సమాధానం చెప్తాడు. సయ్యద్ దావుద్ మియా, నాకు తెలియకుండా ఈ ప్రాంతంలోనే కోట నిర్మాణం చేపట్టాను. దాదాపు 90% పనులు పూర్తయ్యాయి. ఈ సమయంలో నువ్వు ఈ యొక్క నిర్మాణాన్ని అడ్డుకుంటే నేను చాలా నష్టపోతాను. కోట నిర్మాణం పూర్తయిపోయిన తర్వాత ఈ యొక్క ప్రాంతానికి ఎంత పన్ను చెల్లించాలో చెప్తే అంత పన్ను నేను కడతాను అని సోమనాద్రి సయ్యద్ దావుద్ మియాకు చెప్తాడు. సో ఇప్పుడు ఇక్కడ గొడవ ఎందుకు పెట్టుకోవడం, యుద్ధం ఎందుకు పెట్టుకోవడం అని ఉద్దేశించినటువంటి సయ్యద్ దావుద్ మియా సోమనాద్రి మాట ప్రకారం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అనుకున్నట్టుగానే కొన్ని రోజుల లోపలనే సోమనాద్రి ఆ గద్వాల ప్రాంతం లోపల అతిపెద్ద కోట నిర్మాణాన్ని పూర్తి చేస్తాడు. సమయం గడుస్తుంది. సయ్యద్ దావుద్ మియానేమో సోమనాద్రి పన్ను చెల్లిస్తాడనే ఆశతో ఎదురు చూస్తూ ఉంటాడు. సోమనాద్రి మాత్రం పన్ను చెల్లించడు. ఆలస్యము వేచి చూసి ఓపిక నశించినటువంటి సయ్యద్ దావుద్ మియా అనుకున్నట్టుగానే సోమనాద్రి మీద యుద్ధం చేయడానికి సిద్ధపడతాడు. అలా యుద్ధం చేయడానికి సిద్ధపడ్డటువంటి సయ్యద్ దావుద్ మియా ప్రోగుటూరు రాజు, రాయచూరు రాజు, ఇద్దరు రాజులు మరియు ఈ యొక్క ఉప్పెడ ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ యొక్క రాజులని వెంబడి పెట్టుకొని సోమనాద్రిపై యుద్ధం చేయడానికి బయలుదేరుతాడు సయ్యద్ దావుద్ మియా.
ఇలా యుద్ధానికి వస్తున్నటువంటి విషయాన్ని ముందే గ్రహించినటువంటి సోమనాద్రి తన యొక్క సైన్యాన్ని సిద్ధం చేసుకొని వీరిపై యుద్ధానికి బయలుదేరుతారు. ఈ రెండు రాజ్యాలకు సంబంధించినటువంటి సైన్యము అరగిద్ద అనేటువంటి ప్రాంతము దగ్గర యుద్ధం చేయడం ప్రారంభిస్తారు. సోమనాద్రి సైన్యము వీరోచితంగా పోరాటం చేస్తూ సయ్యద్ దావుద్ మియా సైన్యాన్ని, రాయచూరు నవాబు సైన్యాన్ని, ప్రోగుటూరు నవాబు సైన్యాన్ని వీరోచితంగా వాళ్ళని ఆ యొక్క యుద్ధంలో సంహరించడం అనేది చేస్తారు. యుద్ధాన్ని పరిశీలించినటువంటి ప్రోగుటూరు రాజు అక్కడి నుంచి మెల్లగా పారిపోవటం అనేది చేస్తారు. ప్రోగుటూరు రాజు పారిపోవడానికి గ్రహించినటువంటి రాయచూరు రాజు కూడా అక్కడి నుంచి పారిపోతాడు. చివరగా మిగిలినటువంటి రాజు సయ్యద్ దావుద్ మియా. సయ్యద్ దావుద్ మియా కూడా మెల్లగా ఆ యుద్ధం నుంచి జారుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు. దానిలో భాగంగా సయ్యద్ దావుద్ మియా తన దగ్గర ఉన్నటువంటి ఏనుగు పైన ఎక్కి ఆ యుద్ధం నుంచి పారిపోవటం చేస్తుంటే అది గమనించినటువంటి సోమనాద్రి తన యొక్క గుర్రాన్ని సయ్యద్ దావుద్ మియా వైపుగా మళ్లించి ఆ ఏనుగు ముందర వెళ్ళి ఆగటం అనేది చేస్తాడు. ఏనుగు పైనుంచి దిగినటువంటి సయ్యద్ దావుద్ మియా సోమనాద్రి కాళ్ళ మీద పడి, నన్ను విడిచిపెట్టు, నేను మళ్ళొకసారి నీపై యుద్ధానికి రాను అని వేడుకుంటాడు. అలా వేడుకోవడం మాత్రమే కాకుండా తాను ఎక్కి వచ్చినటువంటి ఏనుగును, తన వెంబడి తెచ్చుకున్నటువంటి నగారాన్ని, తన ఏనుగుపై ఉన్నటువంటి పచ్చ జెండాని కూడా అక్కడ ఉన్నటువంటి సోమనాద్రికి ఇచ్చేసి తల దించుకొని తన రాజ్యానికి వెళ్ళిపోతాడు సయ్యద్ దావుద్ మియా. ఆ రోజు ఇంటికి వెళ్ళినటువంటి సయ్యద్ దావుద్ మియాకు సోమనాద్రి చేతిలో ఓడిపోయినటువంటి ఓటమిని జీర్ణించుకోలేక ఆ రాత్రికి నిద్ర పట్టకుండా అలాగే ఏదో విధంగా నిద్రించేటువంటి ప్రయత్నం చేస్తాడు. మరుసటి రోజు నిద్రలోంచి మేలుకున్నటువంటి సయ్యద్ దావుద్ మియా సోమనాద్రి కోట పైన తనకు సంబంధించినటువంటి పచ్చ జెండా ఎగరడాన్ని చూసి తన కడుపులో రగిలిపోవటం అనేది జరుగుతుంది. ఎలాగైనా సరే సోమనాద్రిని ఓడించాలి, సోమనాద్రిని చంపేయాలని తన మనసులో అనుకుంటాడు. అలా అనుకున్న మరుక్షణమే అప్పుడు హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలిస్తున్నటువంటి నాసిరుద్దౌలా అనేటువంటి నవాబు దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ఈ యొక్క హైదరాబాద్ సంస్థానానికి పెద్ద నాసిరుద్దౌలా అనేటువంటి నవాబు. ఆయన దగ్గరికి వెళ్ళి ఇక్కడ జరిగినటువంటి విషయాన్ని అంతా కూడా సోమనాద్రి చేసినటువంటి అన్యాయం గురించి, ఆయన చేసినటువంటి యుద్ధం గురించి కూడా ఈ యొక్క సయ్యద్ దావుద్ మియా గోల్కొండ కోటకు సంబంధించినటువంటి నాసిరుద్దౌలాకు చెప్తాడు. చెప్పడం మాత్రం కాకుండా ఈ యొక్క యుద్ధంలో మీరు నాకు సహాయం చేయాలి, మనం అందరం కలిసి సోమనాద్రి పైన యుద్ధం చేస్తే సోమనాద్రిని ఎలాగైనా ఓడించవచ్చు అనేటువంటి ఒక పన్నాగాన్ని వాళ్ళందరూ కలిసి పనటం అనేది జరుగుతుంది. అంతేకాకుండా అప్పటి వరకు సోమనాద్రి చేతిలో ఓడిపోయినటువంటి అందరు రాజులు కూడా ఏకతాటిపైకి వచ్చి నిజాం నవాబుతో పాటుగా సోమనాద్రి పైన యుద్ధం చేయడానికి సిద్ధమవుతారు. ఈ విధంగా యుద్ధానికి సంబంధించినటువంటి సమాచారాన్ని సోమనాద్రికి వాళ్ళకు సంబంధించినటువంటి దాసుల ద్వారా సమాచారాన్ని చేరవేస్తారు. ఇది తెలిసినటువంటి సోమనాద్రి కూడా తన యొక్క సైన్యాన్ని మొత్తాన్ని కూడా సిద్ధం చేసుకుంటాడు. అలా నిజాం నవాబుకు సంబంధించినటువంటి సైన్యము మరియు సోమనాద్రికి సంబంధించిన సైన్యము కూడా తుంగభద్ర నది ఒడ్డుకు చేరుకుంటారు. తుంగభద్ర నదికి ఉత్తరం వైపున ఒకరి సైన్యము, దక్షిణం వైపున ఒకరి సైన్యం, రెండు సైన్యాలు కూడా తుంగభద్ర నది ఒడ్డున విడిది చేయటం అనేది చేస్తారు. మరుసటి రోజు ఉదయం లేచిన తర్వాతనే యుద్ధం ప్రారంభమవుతుంది. ఒకవైపు సోమనాద్రి సైన్యం, మరొక వైపు నిజాం నవాబు వారి మిత్రపక్షాలకు సంబంధించినటువంటి సైన్యం, రెండు సైన్యాలు కూడా వీరోచితంగా ఈ యొక్క యుద్ధంలో పోరాటం చేయడం ప్రారంభించారు. సోమనాద్రి సైన్యము అక్కడ ఉండేటువంటి నిజాం సైన్యాన్ని విచక్షణ రహితంగా కత్తులతో దాడి చేసి చంపేయటం అనేది చేశారు. వీళ్ళు చేస్తున్నటువంటి యుద్ధానికి అక్కడ ఉండేటువంటి నిజాం సైన్యం మొత్తం కూడా బెంబేలెత్తిపోవటం అనేది జరిగింది. యుద్ధం అనేది మెల్లమెల్లగా సాయంత్రానికి వచ్చేసరికి సాయంత్రం అయినంబడే యుద్ధం చేయరు కాబట్టి యుద్ధాన్ని విరమించి మరుసటి రోజుకు సిద్ధం కావడం కోసం అందరూ కూడా వాళ్ళ వాళ్ళ ప్రాంతానికి వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది. అలా సోమనాద్రి సైన్యం తిరిగి తుంగభద్ర నదికి ఉత్తరం ఒడ్డుకు, మనకు నిజాం నవాబుకు సంబంధించిన సైన్యం దక్షిణం ఒడ్డుకు రావటం అనేది జరుగుతుంది. అలా వచ్చిన తర్వాత ఆ రోజు రాత్రి నిజాం నవాబు తమ సైన్యంతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడు. అసలు సోమనాద్రికి ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చింది? మనం ఇంత పెద్ద సైన్యం ఉన్నా సరే కానీ సోమనాద్రి సైన్యాన్ని ఏం చేయలేకపోతున్నామే, మరి ఆయన దగ్గర ఉన్నటువంటి శక్తి ఏంటి, మన దగ్గర ఉన్నటువంటి శక్తి మన దగ్గర ఏం లేదు అని అక్కడ ఉండేటువంటి సైన్యాన్ని ఉద్దేశించి ప్రశ్నిస్తాడు ఆ యొక్క నవాబు. అప్పుడు అక్కడ ఉండేటువంటి సైనికులలో ఒక సైనికుడు లేచి చెప్తాడు, రాజుగారు, సోమనాద్రిని ఓడగొట్టాలంటే ముందు సోమనాద్రి దగ్గర ఉన్నటువంటి గుర్రాన్ని మనం దొంగిలించాలి. సోమనాద్రి యొక్క బలం అంతా కూడా ఆ గుర్రంలోనే ఉంది. ఆ గుర్రాన్ని మనం లాక్కున్నట్టయితే సోమనాద్రిని మనం ఓడించవచ్చు అని అక్కడ ఉండేటువంటి ఒక సైనికుడు ఈ యొక్క రాజుకు చెప్పడం అనేది చేస్తాడు. ఈ మాట విన్నటువంటి రాజు
సరే మరి ఈ రోజు రాత్రికి ఎవరైతే సోమనాద్రి యొక్క గుర్రాన్ని ఎత్తుకొని వస్తారో వారికి జాగీరు రాసిస్తా అని నిజాం నవాబు ప్రకటించడం అనేది చేస్తారు. నిజానికి అక్కడ ఉండే సైన్యం అందరూ కూడా ఈ పని చేయడానికి భయపడతారు. ఎందుకోసం అంటే ఎవరైనా సింహం నోట్లో తల పెడతారా? పెట్టరు. కాబట్టి అందరూ భయపడుతుంటే సైన్యంలో ఉండేటటువంటి ఒక వ్యక్తి మాత్రము ముందుకొస్తాడు. ఆయన పేరే సైసు. ఈ సైసు అనేటువంటి పర్సను సోమనాద్రి యొక్క గుర్రాన్ని దొంగిలించడానికి ముందుకొస్తాడు. ఆ రోజు రాత్రే సైసు కళ్యాణ్ని తీసుకొని తన నడుముకు కట్టుకొని ఆ రాత్రి సమయం లోపల తుంగభద్ర నదిని దాటి సోమనాద్రి సైన్యం ఎక్కడైతే విడిది చేస్తుందో ఆ ప్రాంతానికి వెళ్తాడు. సైన్యం అంతా గాఢ నిద్రలో ఉన్నటువంటి సమయం లోపల మెల్లగా ఆ యొక్క గుడారాల పొండి ప్రయాణం చేస్తూ అన్ని గుర్రాలను వెతుకుతూ చివరకు సోమనాద్రికి సంబంధించినటువంటి తెల్లని మెరుస్తూ ఉన్నటువంటి ఆ యొక్క గుర్రాన్ని ఈ సైసు అనేటువంటి వ్యక్తి చూసి మెల్లగా గుర్రం దగ్గరికి వెళ్ళి తన దగ్గర ఉన్నటువంటి కళ్యాణి గుర్రానికి తగిలించి ఆ యొక్క గుర్రాన్ని తీసుకొని ఎవరికి అనుమానం రాకుండా ఆ ప్రాంతం నుంచి గుర్రాన్ని సైసు అనేటువంటి వ్యక్తి ఎత్తుకుని రావటం అనేది జరుగుతుంది. తెల్లారేసరికి ఆ యొక్క గుర్రాన్ని తీసుకొని ఈ యొక్క నిజాం నవాబు ముందు ఉంచుతాడు సైసు అనేటువంటి వ్యక్తి. నిజాం నవాబు సోమనాద్రి గుర్రాన్ని చూసిన మరుక్షణమే విజయోత్సాహంతోటి ఇంకా మనం గెలిచాము ఈ యొక్క యుద్ధంలో అనేటువంటి సంతోషంతో సైసుని దగ్గరికి తీసుకొని కౌగిలించుకొని తన చేతుకున్నటువంటి బంగారు కడియాన్ని తీసుకొని సైసుకి ఇవ్వటం అనేది చేస్తాడు. అంతేకాకుండా జాగీరును కూడా ఇవ్వటం అనేది చేస్తాడు. ఆ విధంగా ఆ రోజు ఉదయమే సోమనాద్రి సైన్యం అంతా నిద్ర లేచి సోమనాద్రి కూడా నిద్రలోంచి మేలుకొని చూసేసరికి ఆ ప్రాంతంలో సోమనాద్రి యొక్క గుర్రం కనిపించదు. కనిపించకపోయేసరికి సైన్యం లోపల ఒక రకమైనటువంటి అలజడి. అరే సోమనాథుడి యొక్క బలమే ఆ యొక్క గుర్రం, అలాంటి గుర్రమే కనబడట్లేదని ఒక రకమైనటువంటి భయం ఆ యొక్క సైన్యంలో ఏర్పడ్డది. సోమనాథుడికి కూడా ఒక రకమైనటువంటి కలవరం ఏర్పడ్డది. అయినా సరే ఆ రోజు యుద్ధం కొనసాగించాలి కాబట్టి వేరే గుర్రాన్ని ఉపయోగించుకొని ఆ రోజు యుద్ధానికి బయలుదేరుతాడు సోమనాథుడి. ఆ రోజు ఏదో విధంగా ఆ యొక్క యుద్ధాన్ని ముగించి సాయంత్రం మళ్ళీ ఎవరి గూడాలకు వాళ్ళు చేరుకొని ఎవరి గుడారాలలో వాళ్ళు పడుకోవటం అనేది చేస్తారు. ఇక్కడ ఇంతకు ముందు రోజు నిజాం నవాబ్ ఎట్లయితే సమావేశం ఏర్పాటు చేశాడు, ఇక్కడ సోమనాద్రి కూడా తన గుర్రం కోసం సైనికులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. సోమనాద్రి ఏమని చెప్పాడంటే, ఈరోజు మనం యుద్ధంలో మన యొక్క శక్తి సామర్థ్యాలను సరిగ్గా చూపించలేకపోయాం. దానికి ప్రధాన కారణం మనందరితో పాటుగా ఉండేటువంటి నా తెల్లరాతి గుర్రం. కాబట్టి ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నాను, నా తెల్లరాతి గుర్రాన్ని ఎవరైతే తీసుకుని వస్తారో ఆ గుర్రము ఒక రోజు ఎంత ప్రాంతంలో తిరుగుతుందో అంత ప్రాంతాన్ని ఆ వ్యక్తులకు నేను ఇనాముగా రాసి ఇస్తా అని సోమనాథుడు ప్రకటిస్తాడు. అంటే ఆ గుర్రం ఒక రోజు ఎంత దూరం ప్రయాణిస్తుందో, ఎంత దూరం వెళ్తుందో అంతవరకు ఉన్నటువంటి భూమి మొత్తాన్ని కూడా ఆ గుర్రం తీసుకొచ్చినటువంటి వ్యక్తికి రాసి ఇస్తా అని సోమనాథుడు చెప్తాడు. అలా చెప్పేసరికి ఆ యొక్క గద్వాల సంస్థానంలో ఉండేటువంటి అన్ని ప్రాంతాల లోపల కూడా డంకా బజా ద్వారా ఈ యొక్క సమాచారాన్ని అన్ని ఊర్ల లోపల ప్రచారం చేస్తారు. అప్పుడు గద్వాల ప్రాంతానికి దగ్గరలో ఉండేటువంటి బొచ్చంగనపల్లి అనేటువంటి ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరు లోపల హనుమప్ప నాయుడు అనేటువంటి ఒక పర్సన్ ఉంటాడు. ఆ వ్యక్తి ఈ యొక్క సోమనాథుడి గుర్రాన్ని తీసుకురావడానికి సిద్ధపడతాడు. ఆయన నేరుగా సోమనాథుడి దగ్గరికి వచ్చి గుర్రం తీసుకురావడానికి బయలుదేరుతాడు. ఆయన ఏం చేస్తాడంటే, గుర్రం తినేటువంటి గడ్డి ఏదైతే ఉంటుందో ఆ గడ్డికి సంబంధించిన ఒక మూగును కట్టుకొని తలపైన పెట్టుకొని ఎక్కడైతే ఈ నిజాం నవాబుకు సంబంధించి విడిది చేస్తున్నటువంటి గుడారాలు ఎక్కడైతే ఉంటాయో ఆ ప్రాంతం వైపుగా నడుచుకుంటూ పోతాడు. అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ గుర్రాలకు మేత కావాలి కాబట్టి గడ్డిని అడుగుతారు. 2 రూపాయలకి ఇవ్వండి, 3 పైసలకి ఇవ్వండి, 4 పైసలకి ఇవ్వండి అని అడుగుతారు. కానీ సోమనాథుడి ఎవరికి ఇవ్వకుండా అలాగే ముందుకు బయలుదేరుతాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత సోమనాథుడి గుర్రము ఈ యొక్క హనుమప్ప నాయుడిని చూసి పెకిలించి నవ్వటం అనేది చేస్తారు. అలా చేసేసరికి అక్కడ ఉన్నటువంటి సైన్యానికి అనుమానం వస్తుంది, ఈ వ్యక్తి ఎవడో రాజుకు సంబంధించినటువంటి వ్యక్తి ఉన్నట్టున్నాడే, అందుకోసమే గుర్రం నవ్వుతున్నట్టుంది అని అనుకుంటారు. కాకపోతే ఆ వ్యక్తి తలపై ఉన్నటువంటి ఆ గడ్డిని తినాలనేటువంటి ఆశతోటి అది అలా నవ్విందేమో అనుకొని ఆయన అలాగే వదిలేయటం అనేది చేస్తారు. అలా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఈ యొక్క సోమనాథుడి గుర్రం ఉన్నటువంటి ప్రాంతంలో ఒక వ్యక్తి వచ్చి 10 పైసలకు ఈ యొక్క గడ్డిని కొనటం అనేది చేస్తాడు. సో దానిలో భాగంగా ఆ గడ్డిని ఆ వ్యక్తికి అమ్మేస్తాడు. మెల్లమెల్లగా రాత్రి అనేది అవుతుంది. రాత్రి అయిన తర్వాత నిజాం సైన్యం అంతా కూడా నిద్రపోతారు. అప్పుడు ఈ యొక్క హనుమప్ప నాయుడు ఏం చేస్తారంటే, తన వెంబడి తీసుకొచ్చినటువంటి గడ్డి ఏదైతే ఉంటుందో ఆ గడ్డిని తన మీద వేసుకొని పడుకుంటాడు. అలా పడుకున్న తర్వాత ఆ రోజు రాత్రికి విపరీతమైనటువంటి గాలులు వీస్తాయి. ఆ గాలులు వీస్తున్నటువంటి సమయంలో ఈ యొక్క హనుమప్ప నాయుడు చూసినటువంటి గుర్రం గట్టి గట్టిగా అరవడము,
పనులు చేస్తుంటది. ఇలా గుర్రం అరుస్తున్న శబ్దాన్ని అక్కడ ఉన్నటువంటి సైన్యం విని ఏం జరిగిందా అని అక్కడికి వెళ్ళి చూస్తే గుర్రం తనకు కట్టినటువంటి తాడుని వదిలేసుకుని ఉంటుంది. అది గమనించినటువంటి నిజాం సైన్యము ఆ యొక్క తాడుని తీసుకొని ఒక చెక్క ముక్కను తీసుకొని ఆ గడ్డి లోపల ఆ చెక్క ముక్కనేసి గట్టిగా కొట్టడం అనేది చేస్తారు. నిజానికి ఆ గడ్డి లోపల ఈ యొక్క హనుమప్ప నాయుడు ఉంటాడు. హనుమప్ప నాయుడు యొక్క కుడి చేతి పైన ఆ చెక్క కట్టెకు సంబంధించిన సిలువని చేతిపై పెట్టి దాన్ని గట్టిగా కొట్టేసరికి హనుమప్ప నాయుడి చేతి మధ్యలో నుంచి ఆ చెక్క అనేది భూమి లోపలికి దిగటం అనేది జరుగుతుంది. ఆ యొక్క బాధ, ఆ యొక్క నొప్పిని అలాగే తట్టుకుంటూ ఆ గడ్డి లోపలనే అలాగే పడుకుంటాడు హనుమప్ప నాయుడు. చివరికి అక్కడ ఉండేటువంటి ఆ సైన్యం వెళ్ళిపోయిన తర్వాత తన చేతిలో తెచ్చుకున్నటువంటి కొడవలిని తీసుకొని ఆ కొడవలితోటి తన కుడి చేతిని నరుక్కొని ఆ కుడి చేతిని ఒక టవాల్ లోపల చుట్టుకొని ఆ టవాల్ని తన నడుముకు కట్టుకొని ఆ యొక్క గుర్రానికి ఉన్నటువంటి కళ్యాన్ని విప్పి తన వెంబడి పెట్టుకుని తిరిగి సోమనాద్రి ఉన్నటువంటి ఆ గుడారాల వైపు వెళ్తాడు హనుమప్ప నాయుడు. అలా ఉదయం అయ్యేసరికి ఆ గుర్రాన్ని తీసుకొని ఆ గుడారాల దగ్గరికి వెళ్ళినటువంటి హనుమప్ప నాయుడు సోమనాథి దగ్గరికి వెళ్ళి ఎడమ చేతితోటి ఆ యొక్క రాజుకు సెల్యూట్ చేయడం అనేది చేస్తాడు. అలా చేసేసరికి సోమనాథునికి కోపం వస్తుంది. ఏంటి, రాజు అనేటువంటి మర్యాద లేకుండా ఎడమ చేతితో నువ్వు సెల్యూట్ కొడతావా అంటే అప్పుడు హనుమప్ప నాయుడు జరిగినటువంటి విషయం గురించి చెప్పేసరికి తన గుర్రం కోసం తన యొక్క కుడి చేతిని పోగొట్టుకున్నటువంటి హనుమప్ప నాయుడిని చూసి గర్వపడుతూ తన దగ్గరికి తీసుకొని హత్తుకొని హనుమప్ప నాయుడికి తన గుర్రం ఒక రోజు ఎంత దూరం అయితే ప్రయాణం చేస్తుందో అంత భూమిని ఇనాముగా రాసివ్వటం అనేది చేస్తాడు ఆ యొక్క సోమనాద్రి. ఇప్పటికి కూడా గద్వాల ప్రాంతం లోపల ఈ యొక్క హనుమప్ప నాయుడికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఈ యొక్క భూమిని అనుభవిస్తున్నారు. ఇది కల్పితమైనటువంటి కథ కాదు, నిజ జీవితంలో నిజంగా జరిగినటువంటి కథగా మనం చెప్పుకోవచ్చు. అంత గొప్పటి వీరుడు సోమనాద్రి. అలా సోమనాద్రి ఈ యొక్క యుద్ధంలో మెల్లగా తన గుర్రాన్ని చేజిక్కించుకున్నటువంటి సోమనాద్రి తిరిగి నిజాం నవాబు పైన మళ్ళీ యుద్ధం చేయడానికి బయలుదేరుతాడు. ఈసారి తన యొక్క సైన్యం లోపల ఒక రకమైనటువంటి ఉత్తేజాన్ని నింపి ఆ యొక్క నిజాం సైన్యం పైన యుద్ధం చేయడానికి బయలుదేరితే అన్ని వైపుల నుంచి నిజాం సైన్యాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తూ పోరాటం చేస్తుంటే కొంతమంది సైన్యాన్ని వెంబడి పెట్టుకుని కర్నూలు కోట వరకు వెళ్తాడు సోమనాథుడు. అంతేకాకుండా కర్నూలు కోట లోపలికి కూడా వెళ్ళిపోయి అక్కడ ఉండేటువంటి సైన్యం పైన విరుచుకుపడి దాడి చేస్తుంటే కోట లోపలికి వెళ్ళిన తర్వాత అనుకోకుండా కోట గోడ తలుపులను మూసివేస్తారు. సోమనాద్రి కోట లోపల అవుతాడు. సోమనాద్రికి సంబంధించినటువంటి చాలా వరకు సైన్యం బయటి భాగంలో ఉంటుంది. కేవలం ఒక 100 మంది మాత్రమే కోట లోపలికి వెళ్ళింటారు. అసలు లోపల రాజుకి ఏమైందో, అసలు బతికి ఉన్నాడా చనిపోయాడన్న విషయం అటు బయట ఉన్నటువంటి సైనికులకు తెలియదు. చాలా సమయం వాళ్ళు వేచి చూశారు, కానీ కోట లోపల నుంచి రాజు బయటికి రాలేదు. ఏం చేయాలో అర్థం కాక సోమనాద్రి భార్య అయినటువంటి లింగమ్మకు సమాచారాన్ని పంపిస్తారు. సోమనాద్రి చనిపోయాడు, మేము తిరిగి గద్వాల కోటకు వచ్చేస్తామని చెప్తే అప్పుడు సోమనాద్రి భార్య అయినటువంటి లింగమ్మ పసుపు, కుంకుమ, చీర, గాజులని ఒక ప్లేట్ లో పెట్టి ఈ యొక్క సైనికులకు పంపిస్తారు. అది చూసినటువంటి సైనికులు సిగ్గుతోటి, అంటే దాని ఉద్దేశం ఏంటంటే మీరు ఆడవాళ్ళు అయితే యుద్ధంలో ఓడిపోవాలనుకుంటే ఆ గాజులు చీర కట్టుకుని రాజ్యానికి రండి అని ఇండైరెక్ట్ గా ఆ యొక్క సంకేతాలని పంపించింటది లింగమ్మ యువరాణి. సో అది చూసినటువంటి సిగ్గుతోటి తలదించుకున్నటువంటి సైన్యము ఎలాగోలా కోట గోడకు సంబంధించినటువంటి ఆ యొక్క తలుపులను పగలగొట్టి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తూ తిరిగి ఆ తలుపులను విరగొట్టి లోపలికి వెళ్తే దాదాపు కేవలం ఒక 50 మంది సైన్యం తోటి కోట లోపల ఉన్నటువంటి 1000 మంది సైనికులని వీరోచితంగా అందరినీ కూడా దాదాపు ఆ కోట లోపల ఉన్నటువంటి నిజాం సైన్యాన్ని మొత్తాన్ని కూడా చంపేసినటువంటి సోమనాథుని చూసి ఇక్కడ ఉండేటువంటి సైనికులందరూ కూడా చాలా ఆశ్చర్యానికి లోనవుతారు. అరే, ఒక్క వ్యక్తి ఇంతమంది సైన్యాన్ని ఎలా చంపాడని. ఆ విధంగా కోట లోపల నుంచి బయటికి వచ్చినటువంటి సోమనాథి సైన్యం కూడా నిజాం నవాబుపై వీరోచితంగా పోరాటం చేస్తుంటే ఈ సైన్యంలో ఈ యొక్క యుద్ధంలో మేము ఓడిపోతాము అనేటువంటి విషయం అర్థమైనటువంటి ఆ యొక్క నిజాం నవాబు ఎలాగైనా సరే సోమనాథుడితో సంధి ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటాడు. దానిలో భాగంగానే ఆ రోజు రాత్రికి ఒక దాసిని సోమనాథుడి దగ్గరికి ఈ యొక్క సంధి విషయాన్ని మాట్లాడడం కోసం పంపిస్తే ఆ యొక్క సంధి విషయం తెలుసుకున్నటువంటి సోమనాద్రి సంధికి అంగీకరిస్తాడు. దాంతో ఈ యొక్క యుద్ధం అనేది ఆగిపోవటం అనేది జరుగుతుంది. అంతేకాకుండా యుద్ధ పరిహారంగా కర్నూలు కోటపై ఉన్నటువంటి రామలక్ష్మణుల ఫిరంగులు, కర్నూలు కోటని, కొంత భూమిని, అంతేకాకుండా ₹1,00,000 వరకు యుద్ధ నష్ట పరిహారాన్ని కూడా నిజాం నవాబు సోమనాద్రికి ఇవ్వటం అనేది చేస్తుంది. ఇది మనకు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక వీరత్వానికి సంబంధించిన కథగా మనం చెప్పుకోవచ్చు. మన మహబూబ్ నగర్ జిల్లా గద్వాల ప్రాంతానికి సంబంధించినటువంటి గొప్ప వీరుడుగా మనం సోమనాద్రిని చెప్పుకోవచ్చు. మరి అలాంటి సోమనాద్రికి సంబంధించినటువంటి చరిత్రనే మీరందరూ
ఇంత ఆసక్తితో విన్నందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు. ఈ కథ మీ అందరికీ బాగా నచ్చిందని ఆశిస్తున్నాను. కథ బాగా నచ్చితే వీడియో కింద లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కథకు సంబంధించి మీకు ఏవైనా అనుమానాలు ఉంటే, ఇంకా ఏవైనా మంచి మంచి స్టోరీస్ మీకు కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు అందరికీ కూడా ధన్యవాదాలు.